హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లికా కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పాన్ ఫ్రై చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది సాంబార్లో కానీ రసంలో కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. సో ముందుగా ఒక పెద్ద నాటు వంకాయ తీసుకొని దాన్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా చూపిస్తానో అలాగా. సో మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా లేకుండా మీడియం సైజుతో కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి అలాగా, ఎందుకంటే నలుపు రాకుండా ఉంటాయి. చూడండి, అలాగా మొత్తం అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పౌడర్ తయారు చేసుకున్నాం, మసాలా పౌడర్. సో ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అండ్ 2 టేబుల్ స్పూన్ శనగపిండి. కార్న్ఫ్లవర్ లేని వాళ్ళు రైస్ ఫ్లవర్ వేసుకోండి, చాలా బాగుంటుంది, అదే బియ్యం పిండి. సో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియాల పౌడర్, ఉప్పు, ఇంగువ, గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు, అంటే 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయని ఇలా ఈవెన్గా మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి, అలాగా మొత్తం అప్లై చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలాగా. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఈవెన్గా ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం ఇలాగా అన్నీ పెట్టేసుకోవాలి. అంటే ఒకదానిపైన ఒకటి కాకుండా సపరేట్గా పెట్టేసుకోవాలి. ప్యాన్ ఎన్ని పడతాయో అన్ని పెట్టేసుకొని ఈవెన్గా కాల్చుకోవాలి. చూడండి, అలా ఈవెన్గా కాల్చుకొని మధ్యలో ఆయిల్ 2 డ్రాప్స్ అలా చల్లేసుకోండి. ఆ తర్వాత సో ఇంకా పక్కన పెట్టండి. ఇది రసంలో కానీ పప్పుచారులో కానీ చాలా బాగుంటాయి.